నీకంట అది నాకు తెలియదండి, అది తన గేమ్ ప్లే. నాకు బిగ్ బాస్ జర్నీయే ఏమైందో నాకు తెలియట్లేదమ్మా. అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడో అది నేను ఎలా చెప్పగలుగుతాను? సో ఐ డోంట్ నో. లోపల చాలా మంది ఉన్నారండి, చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు, చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోర్ట్రే అవుతున్నారు బయట కూడా. సో అంతే, అది నాకు తెలియదండి. మీకేమనిపిస్తుంది, జెన్యునా ఫేకా? అబ్బా, let the public audience vote చేస్తది. That's that. Thank you so much అండి. బయట నా my favorite are two people, Seetha and Nikhil. They are my favorite. నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా? ఐ థింక్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ 5 times చీఫ్ ఆయన. ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్లో ఉంటే ఫస్ట్ టైమే సేవ్ అయిపోతున్నారు. సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు, మంచిగానే ఆడుతున్నారు. సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది. చెప్ప కదా, సీత అండ్ నిఖిల్. ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా. ఆ 8 మెంబర్స్తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా. నాకు అసలు రావాలని కూడా లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దెమ్. నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను. సో ఎవ్రీ వన్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్. చెప్పా కదా ఇందాకే మీరు ఓట్ చేయలేదు అని. దానికి కూడా సమాధానం చెప్పా కదా అండి. ఓ డాన్స్ అగైన్, ఎస్ డాన్స్. నాకు డాన్స్ ఈజీగా అనిపించింది, ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి డాన్స్లో నాకు ట్రైనింగ్ ఉంది. బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవ్వరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు. సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలుగుతాను, దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి ఉంటాను. కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు, నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి. కానీ మిగతా అందరికీ ఒక క్లారిటీ ఉంది, బికాజ్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు. వాళ్ళు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హ్యావ్ టు గో టు బిగ్ బాస్. సో అది నాకు డాన్స్ వేయడమే ఈజీగా. నబీల్ చాలా మంచిగా ఆడుతున్నాడు.